మరో బ్రేకింగ్ న్యూస్. ఎంతో కాలం నుంచి వరంగల్ వాసులను ఊరిస్తున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వేగంగా ముందడుగులు పడుతున్నాయి. అయితే వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మామునూరులో విమానాశ్రయ అభివృద్ధికి కావాల్సిన నిధులను రిలీజ్ చేస్తోంది ప్రభుత్వం. ఎయిర్పోర్ట్ కి కావాల్సిన భూసేకరణకు సంబంధించి నిధులు రిలీజ్ చేసింది ప్రభుత్వం. 253 ఎకరాలకు 205 కోట్లను రిలీజ్ చేసింది. ఇప్పటికే విమానాశ్రయం పరిధిలో 696 ఎకరాల భూమి ఉండగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయబోతున్న విమానాశ్రయానికి మరో 280.30 ఎకరాల స్థలం అవసరమని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. మిగతాది ప్రభుత్వ భూమి. ఈ 253 ఎకరాల స్థలంలో రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీతో పాటుగా నావిగేషనల్ ఇన్స్టాలేషన్స్ కూడా ఉండబోతున్నాయి. భూసేకరణకు నిధులు రిలీజ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏఐఐకు రోడ్లు, భవనాల శాఖ సమాచారం ఇచ్చింది. మామునూరులో విమానాశ్రయ అభివృద్ధికి రాష్ట్రమే ఉచితంగా భూసేకరణ చేసి ఇవ్వాలని ఏఐఐ తెలపడంతో పనులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఎంతో కాలం నుంచి వరంగల్ వాసులను ఊరిస్తున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వేగంగా ముందడుగులు పడుతున్నాయి. వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మామునూరులో విమానాశ్రయ అభివృద్ధికి కావాల్సిన నిధులను రిలీజ్ చేస్తోంది ప్రభుత్వం. ఎయిర్పోర్ట్ కి కావాల్సిన భూసేకరణకు సంబంధించిన నిధులు రిలీజ్ చేసింది. 253 ఎకరాలకు 205 కోట్లను రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటికే విమానాశ్రయం పరిధిలో 696 ఎకరాల భూమి ఉండగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయబోతున్న విమానాశ్రయానికి మరో 280.30 ఎకరాల స్థలం అవసరమని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. మిగతా భూమి మొత్తం కూడా ప్రభుత్వ భూమిగా ఉండబోతోంది. ఈ 253 ఎకరాల స్థలంలో ఒక రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీతో పాటుగా నావిగేషన్ ఇన్స్టాలేషన్ విభాగాలు కూడా ఉండబోతున్నాయి. అయితే భూసేకరణ నిధులు రిలీజ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏఐఐకు రోడ్లు, భవనాల శాఖ సమాచారం ఇచ్చింది. వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వేగంగా ముందడుగులైతే పడుతున్నాయి. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అక్కడ అప్డేట్స్ ఏంటి? భూసేకరణకు నిధులను రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది ప్రభుత్వం. అయితే ఎక్కడి వరకు వచ్చాయి పనులు? డిమాండ్ అయితే వెల్లువెత్తుంది. దాంతో పాటుగా వరంగల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావడం, ఓవైపు టెక్ పార్కు, అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కులు రావడంతో మామూలు కావడంతో దశాబ్దాల కాలంలో బాగా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి 696 ఎకరాల స్థలం అక్కడ ఎయిర్పోర్ట్ కోసం అందుబాటులో ఉండగా మరొక మొత్తంగా 949 ఎకరాల స్థలం కావాల్సి ఉండగా మరొక 283 ఎకరాలు సేకరించాల్సి. సో దానికోసం
గత 10 ఏళ్ళుగా కూడా బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వహించడం, భూసేకరణ లోపల తాత్సారం చేయడంతో ఎయిర్పోర్టు నిర్మాణం వస్తుందనేటువంటి ఆశలు కూడా గల్లంతైనాయి. సో ఈ నేపథ్యం లోపల 205 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలంటూ జీవో జారీ చేయడంతో ప్రస్తుతం ఓరుగల్లు వాసు లోపల సంతోషం అయితే వ్యక్తమవుతుంది. ఇక ప్రధానంగా అక్కడ A320కి సంబంధించినటువంటి ఎయిర్ బస్సు విమానాలు నడవడానికి IFR రూల్స్ ప్రకారం నడవడానికి అక్కడ ఆ టెర్మినల్ను అదేవిధంగా రన్వేని విస్తరిస్తున్నారు. సో మొత్తంగా 1.8 కిలోమీటర్ల పొడవున రన్వే దానికోసం అవసరం ఉండాల్సి ఉండగా మరొక 200 ఎకరాలు సంగెం మండల పరిధి లోపల అటు భూసేకరణ చేయబోతున్నారు. సో ఇది కనుక మరో 4-5 నెలల్లోనే భూసేకరణ కంప్లీట్గా పూర్తయితే ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా GMR సంస్థ ఏదైతే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉందో వాళ్ళకి సంస్థ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇప్పటికే ఇచ్చి ఉన్న నేపథ్యంలో భూసేకరణ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వము ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆ భూమిని మొత్తంగా 949 ఎకరాల భూమిని AIకి అందిస్తే వాళ్ళు పూర్తిగా అక్కడ నిర్మాణాలు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే దాదాపు మరొక 8 నుంచి 10 నెలల కాలంలోనే పూర్తిగా DPRలు కంప్లీట్ చేసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి టెర్మినల్స్ అదేవిధంగా రన్వే అన్ని కూడా నిర్మాణం చేసేందుకే సిద్ధమవుతుంది. మొత్తంగా ఈ యొక్క ఎయిర్పోర్టు గత కొన్ని దశాబ్దాల కాలంగా ఉన్న డిమాండ్ ఈ రోజున నిజం కాబోతున్న నేపథ్యం లోపల పూర్తిగా ఓరుగల్లు వాసులు అయితే సంతోషాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఎయిర్పోర్ట్ వస్తే మరింత మౌలిక వస్తువులు డెవలప్మెంట్ కావడంతో పాటు ఇండస్ట్రీలు అన్ని వరంగల్కి వస్తే హైదరాబాద్ తలదన్నే విధంగా వరంగల్ అయితే డెవలప్ అవుతున్నట్టు ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే వేణు, ఈ భూసేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఇక పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనుకోవచ్చు? అంటే ప్రధానంగా భూసేకరణ అంశం వచ్చినప్పటికీ నోటిఫికేషన్ జారీ చేయడం, అందులో రైతుల నుంచి పబ్లిక్ హియరింగ్ పెట్టడం, రైతుల నుంచి ఏదైనా ఒకవేళ వాళ్ళు ఆబ్జెక్షన్స్ చెప్తే దానికి సంబంధించి కొంత టైం అయితే ఇవ్వాల్సి. సో ఇదంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్. కానీ ఈసారి రేవంత్ సర్కార్ మాత్రం మొదటనే నిధులు విడుదల చేయడం, అంటే ఏదైనా భూసేకరణ జరిపినప్పుడు అవన్నీ పబ్లిక్ హియరింగ్స్ నోటిఫికేషన్స్ అయిన తర్వాత అక్కడ ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి తర్వాత దానికి అనుగుణంగా నిధులు విడుదల చేసి దానంతా ఒక లాంగ్ ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఈసారి మాత్రము భూసేకరణకు సంబంధించి అక్కడ ఏ ఏరియాలో భూమి కావాల్సి ఉందన్నది ఇప్పటికే నోటిఫై చేయడం జరిగింది. సో దానికి సంబంధించి 205 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయడం, అంటే ఇప్పుడు ప్రాసెస్ మాత్రం పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైతే నోటిఫై చేసిన భూములు ఉన్నాయో ఆ రైతులతో ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి, వరంగల్ జిల్లా సంబంధించిన నేతలు కూడా ఆ రైతులతో మాట్లాడడం జరిగింది. గత 10 రోజుల క్రితం వాళ్ళందరితో కూడా పబ్లిక్ హియరింగ్ కూడా పెట్టడం జరిగింది. అంటే మరికొద్ది రోజుల్లోనే ఆ నోటిఫై చేసిన భూములన్నిటికీ రైతుల నుంచి పేపర్లన్నీ తీసుకున్న తర్వాత దాదాపు 2-3 నెలల్లోనే భూసేకరణ కంప్లీట్ అయ్యి కలెక్టర్ దానికి సంబంధించిన నోటిఫై పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూములు అందిస్తారంటే దాదాపు 2-3 నెలల వ్యవధిలోనే ఎన్నడూ లేని విధంగా భూసేకరణ అతి త్వరగా అంటే 100 రోజుల్లోపై భూసేకరణ పూర్తవుతుంది. ఆ పూర్తయిన తర్వాత దాన్ని క్లియరెన్స్ ఇచ్చి దాన్ని AIకి అందించిన తర్వాత AI పనులు మొదలు పెట్టాల్సింది. అంటే గత తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పూర్తిగా AIకి అందించడం లోపల కూడా ఇక్కడ మేఘాల మీద పనులు జరుగుతున్నాయి. మరొక 3-4 నెలల్లోనే ఈ భూమి అంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి బదిలీ అవుతుంది. ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరొకసారి అక్కడ సాయిల్ టెస్టులు పూర్తి చేసుకొని DPRను కూడా పూర్తి చేస్తే ఈ వచ్చే సంవత్సరం మొదటి క్వార్టర్స్లోనే ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా పూర్తయి పనులు కూడా మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.